ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్దేశించిన రాజకీయ నాటకమని కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం బ్రాహ్మణ క్రాకలోని వంటేరు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అఖండ విజయం అందించిన నెల్లూరు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిలు నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ ఢిల్లీ పారిపోయారని అక్కడ ధర్నా చేసి అబాసుపాలయ్యారని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటూ జగన్ కల్వరిస్తున్నారని, ఆయన చేసిన దుర్మార్గాలే అందులో ఉన్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నాడు. దేనికోసం ధర్నా? ఏం మునిగిపోయిందని ధర్నా? ఒకసారి ఆయన పడుకున్నప్పుడు గుర్తురాల ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భయపడ్డారు, ఏ విధంగా బయట మాట్లాడేదానికి కూడా భయపడ్డారు, జర్నలిస్టులు రాసేదానికి కూడా భయపడ్డారు. ఎంత గోల జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపి ఇంట్లో డోర్ డెలివరీ ఇస్తే ఆ రోజు మాట్లాడేది ఎవరు కూడా మాట్లాడాలి. మరి అదేవిధంగా రఘురామరాజు గారిని, ఒక ఎంపీ గారిని, పార్టీ ఎంపీ, అది కూడా అపోజిషన్ పార్టీ కూడా కాదు, సొంత పార్టీ ఎంపీని తీసుకొని పోయి ఆల్మోస్ట్ చంపే అంత దూరం తీసుకొని పోయారు. కావాలన్నీ కూడా మనందరం కూడా ఆ రోజు చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలాంటి పరిపాలన మరి ఆ రోజు ఆయనకు అర్థం కాలేదా? వివేకానంద రెడ్డిని అయితే ఇంకా ఇష్యూ రావణా కష్టంలాగా ఉండింది. దాదాపు 10 సంవత్సరాలు ఇప్పటిదాకా రావణా కష్టంలాగా చంపేసింది. అందరికి క్లారిటీ వచ్చేసింది. సిబిఐకి ఉంది, అందరికి ఉంది. ఎవరు చంపారు, ఎవరు చంపించారు, దాని వెనక ఎవరు హస్తం ఉంది. సొంత బంధువు చిన్నాన్నను చంపించినటువంటి మనిషి ఈరోజు దన్నాక అక్కడ ఢిల్లీలో పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది అంటే అసలు అతనికి హక్కు ఎక్కడుంది? అసలు అతను అక్కడ పోయి కూర్చోదానికి ఆయనకు హక్కే లేదు. దానికి ముందు ఇంకా కొద్దిమంది ఇండియా వాళ్ళు, అంటే ఆ కూటమి వాళ్ళు, ఇండియా అంటే అది సపరేట్ కూటమి ఉంది కదా, వాళ్ళు కొద్దిమంది నాయకులు వచ్చారు తెలియక. వాళ్ళకేమిలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాష్టికమైన పనులు ఎన్నో వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక కూటమిలో ఉన్నాడు, బీజేపీ కూటమిలో ఉన్నాడు. కాబట్టి మనం పోయి వాళ్ళని సపోర్ట్ చేయాలి. అంతే తప్పితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దేశంలో ఏ